హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హివ భద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామ్. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనం హరే శ్రీమద్ కృష్ణ ప్రభుజీ భాగవతం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 8వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. తదైవ తస్మిన్నదనోతి భీషణో బభూవ ఏణాన్నకటాహమస్ఫుటం యం వై స్వదిష్ట్యోపగతం త్వజాదయా శ్రుత్వా స్వాధామాత్యమమంజ్ఞమేనిరే. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాష్యం చదవండి. హే కృష్ణ ప్రభుజీ, అంతటా బ్రహ్మాండమునే బద్దలు చేయనట్లు గోచరించిన భయంకరమగు శబ్దము స్తంభం నుండి బయలువెడలేము. ధర్మరాజా, ఆ శబ్దము బ్రహ్మాది దేవతల లోకములను కూడా చేరినది. దానిని వినినంతనే వారందరూ అయ్యో, ఇప్పుడు మా లోకములు నశింపనున్నవని తలంచిరి. భాష్యము. పిడుగు శబ్దము వినినప్పుడు ఇల్లు కూలిపోవునేమో అని మనము భీతిల్లినట్లుగా
హిరణ్యకశిపుని ఎదుటనున్న స్తంభము నుండి వచ్చిన భీకర శబ్దమునకు బ్రహ్మాది దేవతలు మిగుల భీతిల్లిరి. హరే కృష్ణ ప్రభుజీ. సవిక్రమన్ పుత్రవదేప్సురోజసా నిశమ్య నిర్హాతమపూర్వమద్భుతం అంతఃసభాయాం నదదర్శ తత్పదం త్రితత్ర సూర్యేణ సురారియూధపా. నాగం సంత మాట్లాడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. స్వంత పుత్రుని వధింపగోరి అసాధారణమగు శౌర్యమును చూపుచున్న హిరణ్యకశిపుడు పూర్వమెన్నడను విననట్టి అద్భుతమును అతి భీకరమును అగు ఆ శబ్దమును వినెను. దానిని విన ఇతర అసుర యోతపతులందరూ మిగుల మిగుల భీతిల్లిరి. సభయందు ఆ శబ్దం ఎచ్చట నుండి వినవచ్చునో వారు తెలుసుకొన జాలకపోయిరి. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. భగవద్గీత 7.8 అందు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఇట్లు పలికెను. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్ద కే పౌరుషం నృషు. ఓ కుంతి పుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. ఆకాశమునందలి భీకర శబ్ద కే ద్వారా భగవానుడు ఇచ్చట సర్వత్రా ఉన్నట్టి తన ప్రదర్శించెను. అట్టి భీకరమగు ధ్వనియే దేవదేవుని ఉనికికి నిరూపణయై ఉండెను. హిరణ్యకశిపుడు అంతట భగవంతుని పరమ శాసన శక్తిని గుర్తించి భీతిల్లెను. ఎంతటి మహాశక్తి సంపన్నుడైనను పిడుగు శబ్దమునకు భీతిల్లవలసినదే. అదే విధముగా హిరణ్యకశిపుడు అతని అనుయాయులైన ఇతర దానవులు శబ్ద రూపమున ఉన్నట్టి భగవానుని ఉనికి కారణముగా మిగుల భీతిల్లిరి. అయినను ఆ శబ్దము ఎచ్చట నుండి వచ్చెనో వారు తెలుసుకొన జాలకపోయిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖలేషు చాత్మనా అదృశ్య తాత్యాద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. చంద్రమాతజీ, మీరు అనువాదం భాషను చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. మృత్యుడగు ప్రహ్లాదుని వాక్యమును సత్యమని నిరూపణ కావించుటకు, అనగా భగవంతుడు సర్వత్రా సభాగృహమునందలి స్తంభమునందు ఉన్నాడని నిరూపించుటకు దేవదేవుడగు హరి పూర్వం ఎన్నడను కానని మహా అద్భుతమైన రూపమును ప్రదర్శించెను. మనుష్య రూపమున గాని సింహ రూపమున గాని కానట్టి ఆ పరమాద్భుత రూపంలో దేవదేవుడు ఆ విధంగా సభయందు ప్రకటమయ్యను. శిల ప్రభుపాదుల వారి భాషను ప్రతిపాదించాయి. నీ దేవుడు ఎక్కడ, ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదును ప్రశ్నించగా, అవును, నా ప్రభువు సర్వత్రా నెలకొని ఉన్నాడు అని అతడు నిర్భయంగా సమాధానం ముసుగును. కనుకనే ప్రహ్లాదుడి వాక్యము సుస్పష్టంగా సత్యమని హిరణ్యకశిపునికి నిరూపణ చేయుటకు భగవంతుడు స్తంభంన ప్రకటమయ్యను. ఆ మహారూపము సింహము మానవుడో హిరణ్యకశిపుడో తెలుసుకునేట్లుగా భగవంతుడు సగము సింహము సగము నరునిగా ఆవిర్భవించెను. ప్రహ్లాదుని వాక్యము సత్యమని నిరూపించుటకై భగవానుడు తన భక్తుడెన్నడూ నశింపడని నిరూపణ కావించెను. దీనిని ఆ దేవదేవుడు భగవద్గీత కౌంతేయ ప్రతిజానిహి మే భక్తః ప్రణశ్యంతి ఎందు ప్రకటించి ఉండెను. వధించేదే దేవనను హిరణ్యకశిపుడు పదే పదే భయపెట్టినను ప్రహ్లాదుడు మాత్రం ధైర్యంతో ఉండెను. భగవద్రక్షణలో నున్న తనను ఎవరు చంపలేరని అతడు ఎరిగి ఉండెను. స్తంభం నుండి ప్రకటమగుట ద్వారా భగవానుడు భయపడుతూ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి భక్తునికి ధైర్యం కలిగించేనట్లయినది. నృసింహదేవుని రూపంన ఆవిర్భవించడం ద్వారా భగవానుడు బ్రహ్మదేవుడు వసగిన వరంను కూడా పరీక్షించినట్లు అయినది. హిరణ్యకశిపుడు మృగము చేత గాని మానవుని చేత గాని మరణించి నడిగి ఆ వరము నిత్యమైనదే, సత్యమైనదే.
ఆ విధంగా భగవానుడు పూర్తి మానవుడు గాని పూర్తి సింహుని గాని చెప్పజాలనట్టి రూపమున ఆవిర్భవించను. హరే కృష్ణ ప్రభుజీ. ససత్వమేనం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాదను నిర్జిహానం నాయం మృగో నాపి నరో విచిత్ర మహో కిమేతన్ మృగేంద్ర రూపం. రాధమ్మ మాతజీ అనువాదం భాషించదండి. ఉన్నారు మాతాజీ? స్వప్న మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తున. భీకరమగు శబ్దము ఎచ్చట నుండి వచ్చినదా అని హిరణ్యకశిపుడు చుట్టూ పరికించుచుండగా మానవుడని గాని సింహమని గాని చెప్పజాలటువంటి మహాద్భుతమగు భగవద్రూపము స్తంభము నుండి బయటకు వచ్చెను. అంతటా ఆ దానవుడు సగము మనిషి సగము సింహము అయినట్టు ఈ ప్రాణి ఏమిటి అనుచు విస్మయంతో సంభ్రమమునకు గురి అయ్యను. భాష్యం. దానవుడు భగవంతుని యొక్క అనంతమగు శక్తిని గణింపజాలడు. వరాస్య శక్తి విధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని వేదములందు తెలుపబడినట్లు దేవదేవుని వివిధ శక్తులు అతని జ్ఞానం యొక్క సహజ ప్రదర్శనగా నిరంతరము పనిచేయుచునే ఉండును. అచింత్యమగు శక్తి యొక్క అనుభవము లేనందున నరుని రూపము సింహరూపము కలిసి ఉండుట దానవునికి నిక్కముగా పరమాద్భుతమే అయ్యును. అట్టి అచింత్య శక్తిని కలిగి ఉన్నందుననే భగవానుడు సర్వశక్తిమంతుడని పిలువబడును. అసురులు భగవంతుని సర్వశక్తిమత్వమును ఎరుగుజాలరు. వారు అతనిని తమతో పోల్చుకుని చూచుకొందురు. అవజానంతి మామూడ మనుషీం తను మాశ్రితం. శ్రీకృష్ణుడు ఇతర మానవుల లాభము కొరకు పుట్టినట్టి మరొక సామాన్య మానవుడే అని మూడులు తలుతురు. పరం భావం అజానంత. మూర్ఖులు, దుర్మార్గులు, దానవులు భగవంతుని పరమశక్తి నెరుగుజాలరు. కానీ ఆ దేవదేవుడు ఏదైనానూ చేయగలడు. నిజమునకు అతడు తాను కోరినదల్లా వనరింపగలడు. బ్రహ్మ నుండి వరమును బడిసినప్పుడు హిరణ్యకశిపుడు తాను పూర్తిగా సురక్షితుడైనట్లు తలంచెను. జంతువు చేత గాని నరుని చేత గాని మరణింపని బలమును అతడు బడిసెను. కానీ తన వంటి దానవులను సంభ్రమమునకు గురి చేసేటి నరమృగ రూపం ఒకటి తయారగునని అతడు ఊహింపజాలకపోయెను. భగవంతుని సర్వశక్తి మత్వమునకు అర్థము ఇదియే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో నిన్నటి తరగతిలో మనము ఏం చూసాము? ఎప్పుడైతే కనుక షండ అమర్కులు అర్థం చేసుకున్నారు. ఏం అర్థం చేసుకున్నారు? మిగతా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే కనుక ప్రహ్లాదుడితో పాటు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? మెల్లగా వైష్ణవులు అయిపోతున్నారు, గొప్ప భక్తులు అయిపోతున్నారు. సండామార్కులు చెప్పినటువంటి రాజకీయాలు ఇలాంటి పాఠాలు అవన్నీ కూడా నేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళ యొక్క భక్తిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. భక్తులు అవడమే కాదు, భక్తిలో కూడా చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రహ్లాదు యొక్క సాంగత్యం కాబట్టి. సో వెళ్తూ ఉంటే కనుక వాళ్ళకి అర్థమైపోయింది, ఇది ఇలాగే ఉంటే కనుక ఏమైపోతుంది పరిస్థితి, మన చేయి జారిపోతుంది కొన్నాళ్ళకే. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఈ విషయము హిరణ్యకశిపుడికి తర్వాత తెలిసేదానికన్నా మనమే ముందే వెళ్ళి ఇలా జరుగుతుందండి, ఏదో ఒకటి చెయ్యండి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి మనం ఆయన శరణాగతి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఆలోచించి వెంటనే షండ అమర్క ప్రహ్లాదుని వెంట పెట్టుకుని పరిగెత్తుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి జరిగిందంతా కూడా చెప్పారు. ఇలాగ ప్రహ్లాదుడు మేము చెప్పిన ఏమీ వినట్లేదు, భక్తి చేస్తున్నాడు, తను చేయటమే కాకుండా మిగతా వాళ్ళందరి చేత కూడా భక్తి చేయిస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే కనుక చెప్పాడో ఇంకా అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు అనమాట హిరణ్యకశిపుడు. ఇంకా నేను ఆల్రెడీ చంపడానికి రకరకాలుగా ప్రయత్నించాను, కానీ లాస్ట్ చాయిస్ ఒకటి నీకు ఇచ్చాను, అయినా సరే నా మాట వినకుండా ఇంకా భక్తి చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి చాలా చంపడానికి ప్రయత్నించడానికి, మళ్ళీ నేను చంపుతాను, అసలు నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ప్రశ్నించడం మొదలు పెట్టారు. దానికి ప్రహ్లాదుడు ఏం చెప్తారు? మీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, నాకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, మొత్తం జీవులందరికీ కూడా శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అన్నింటికీ కూడా ఒకటే మూలము, ఒకటే సోర్స్, అక్కడి నుంచి అందరికీ కూడా శక్తి వచ్చింది, నాకు కూడా అక్కడి నుంచి శక్తి వచ్చింది. సో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు విష్ణువు దగ్గర నుంచి ఆ యొక్క శక్తి వచ్చింది అని చెప్తారు. ఆ శక్తి వచ్చిన మూలమే కాకుండా ఇంకా ఏం చెప్తారు?
హిరణ్యకశిపుడికి, సో ఎవరి పట్ల కూడా మీరు ద్వేషం పెట్టుకోవద్దు. సో మీ యొక్క హృదయంలోనే మొత్తము మనసు ఉంది, మనసు ఏం చేస్తుంది, మనసును మీరు జయించలేకపోయారు, మీ యొక్క హృదయంలో కల్మషాలు ఉన్నాయి, కామ క్రోధ లోభ మదమాత్సర్యాలకి మీరు లొంగిపోయి ఉన్నారు, కాబట్టి వీటి నుంచి బయటపడండి, సో భగవంతుడి యొక్క శరణ పొందండి అని చెప్పేసి హిరణ్యకశిపుడికి ఆయన ప్రీచింగ్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేసి ఇంకా కత్తి తీసుకుని, అప్పుడు దాకా కూడా నేను చంపుతాను అని చెప్పి భయపెట్టాడు. సో కత్తి తీసుకుని వచ్చేసాడు అనమాట. ఆ యొక్క సభలో కూర్చుని ఉన్నాడు. తన యొక్క సింహాసనం నుంచి ప్రహ్లాదుడి వైపు కత్తి తీసుకుని, ఈ రోజు నీ యొక్క తలని మొండె నుంచి నేనే వేరు చేస్తాను, స్వయంగా నా చేతులతోనే నేను చంపేస్తాను, ఓరి మందభాగ్యుడా అని చెప్పి రకరకాలుగా దూషించి ప్రహ్లాదుడిని వచ్చేసాడు. కిందకు వస్తూ ఏం చేశాడు, అక్కడే స్తంభంలోనే భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పని అడిగాడు అన్నమాట. అడిగితే కనుక ప్రహ్లాదుడు చెప్పారు, ఎక్కడైనా ఉన్నారు ఆయన, ప్రతి చోట ఉన్నారు అంటే, అయితే ఈ స్తంభంలో చూపించగలవా అని అన్నారు అన్నమాట. సో ఆయన ప్రతి చోట కూడా ఉన్నారు, స్తంభంలో కూడా ఉంటారు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పిన తర్వాత కత్తి పట్టుకుని కిందకు వచ్చేస్తూ ఎడమ చేతితోటి ఏం చేశాడు, ఆ యొక్క స్తంభం ఏదైతే ఉందో ఆ యొక్క స్తంభాన్ని పిడికులతోటి గట్టిగా గుద్దడం జరిగింది అనమాట. సో అక్కడ వరకు నిన్న మనము నేర్చుకున్నాము. తర్వాత ఈ రోజు ఏం జరిగింది, ఎప్పుడైతే కనుక ఆ యొక్క స్తంభాన్ని ఆ విధంగా పిడికిలతోటి హిరణ్యకశిపుడు గుద్దాడు, ఆ స్తంభం పగిలింది అనమాట. పగిలిన తర్వాత ఏమైంది, అప్పుడు మొత్తం బ్రహ్మాండమే బద్దలైపోయిందా అనేటంత గొప్ప శబ్దం అందులోంచి వచ్చింది అనమాట. భయంకరమైనటువంటి శబ్దం అన్నమాట. ఆ శబ్దం ఎంతవరకు వచ్చింది అని అంటే కనుక, ఎలా అయితే కనుక పిడుగు పడితే కనుక మనకి శబ్దం వస్తుంది కదా, మన ఇంట్లో కూర్చున్నా సరే ఎక్కడున్నా సరే బాగా పెద్ద శబ్దం వస్తుంది. అలాగే దేవతలకు కూడా ఏమైపోయింది, వాళ్ళ లోకాలు ఉన్నాయి కదా, ఆ లోకాలన్నిటికి కూడా బద్దలైపోయినాయేమో అని చెప్పేసి అంత భయం వేసింది అనమాట వాళ్ళందరికీ కూడా. అయిపోయింది మా పని, ఇంకా లోకాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నారనమాట. అదే కాకుండా హిరణ్యకశిపుడితో పాటు ఆ యొక్క సభలో చాలా మంది దానవులు వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళకు కూడా అసలు ఆ యొక్క శబ్దం ఎప్పుడు కూడా వినలేదన్నమాట, అటువంటి శబ్దం వాళ్ళు. సో అటువంటి శబ్దాన్ని ఇప్పుడు అంత భయంకరంగా ఉందన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు, దానవులందరూ కూడా. అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని కూడా తెలియలేదు వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక శబ్దం వచ్చింది అనుకోండి, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, సో మన కుడి వైపు నుంచి వచ్చిందా, ఎడమ వైపు నుంచి వచ్చిందా, పై నుంచి వచ్చిందా, కింద నుంచి వచ్చిందా అని మనకు తెలుస్తుంది. కానీ ఈ యొక్క హిరణ్యకశిపుడు విన్నటువంటి యొక్క శబ్దం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, మూలం ఏంటి, ఎటువైపు నుంచి వచ్చింది అని కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు అనమాట. సో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది చెప్తున్నారనమాట. ఎవరు, నారదముని చెప్తున్నారు 17వ శ్లోకంలో, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. సో ఏమిటి అంటే గనక, ఆయన ప్రహ్లాదుడి యొక్క మాట ఏదైతే ఉందో, ఆయన అన్నారు కదా మొత్తం స్తంభంలో ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు అని చెప్పి, ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని నిరూపించడం కోసము, అంతేకాకుండా ప్రహ్లాదుడు చెప్పారు కదా మొత్తము ఆ యొక్క దేవాది దేవుడు అన్ని చోట్ల కూడా ఉన్నారు, జీవులందరిలో కూడా ఉన్నారు అని చెప్పేసి నిరూపించడం కోసము. సో ఆయన ఏం చేశారు, అంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనటువంటి ఒక కొత్త రకం రూపాన్ని తీసుకుని ఆయన రావడం జరిగిందనమాట. ఆ రూపం ఎలా ఉంది, నరసింహదేవ్ సగం మనిషి రూపంలో ఉన్నారు, సగమేమో సింహం రూపంలో ఉన్నారనమాట. సో చాలా అద్భుతంగా ఉంది. సో మనిషి అంటే కనుక మనిషి కాదు, సింహమా అంటే కనుక సింహం కూడా కాదనమాట. సో అటువంటి చాలా ఒక గొప్ప రూపాన్ని ఆయన ప్రదర్శించడం జరిగిందనమాట. సో మాటికి మాటికి కూడా హిరణ్యకశిపుడు ఏం చెప్పాడు, ఆయన ప్రహ్లాదుని నిన్ను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రహ్లాదుడు ఎక్కడ కూడా కొంచెం కూడా భయపడలేదు ఆయన. సో ఎందుకంటే కనుక ఆయనకి స్వామి మీద నమ్మకం అన్నమాట. ఏం చెప్పారు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు మనకి, కౌంతేయ ప్రతిజానితి నమే భక్త్య నశ్యతి. సో అంటే నా యొక్క భక్తుడు ఎప్పుడు కూడా నశింపడు అని చెప్పి, అర్జున నువ్వు అందరికీ కూడా ప్రపంచానికి అంతటికి కూడా చాటి చెప్పు అని చెప్పి చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఆ విధంగా ఆ మాట నిలబెట్టడం కోసం అని చెప్పేసి, ప్రహ్లాదుడిని రక్షించడం కోసం అని చెప్పేసి స్వామి, ఎందుకంటే ప్రహ్లాదుడు చాలా రక్షిస్తారు అని చెప్పేసి చాలా నమ్మకం ఉంది, అంతటి శరణాగతి అన్నమాట. శరణాగతిలో ఏంటి, ఒకటి రక్షిష్యతీతి విశ్వాసో. సో నా యొక్క ఎటువంటి పరిస్థితుల్లో అయినా కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఉండవు అన్నమాట. సో ప్రహ్లాదుడికి చాలా అటువంటి నమ్మకం ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి స్వయంగా
వచ్చారనమాట. ఎటువంటి రూపము యొక్క నరసింహ రూపాన్ని తీసుకుని ఆయన రావడం జరిగింది అనమాట. సో అక్కడ హిరణ్యకశిపుడు కూడా అటువంటి భయంకరమైనటువంటి శబ్దాన్ని ఎప్పుడు కూడా వినలేదన్నమాట హిరణ్యకశిపుడు కూడా. సో అప్పుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే కనుక ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆయన ముందు నరసింహస్వామి రూపంలో ఆయన కనపడినప్పుడు అదేంటి ఇదేదో కొత్త రూపంలో ఉంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సగం మనిషి సగం ఏమో ఆ సింహం లాగా ఉంది, ప్రాణి ఏమిటి అని చెప్పేసి హిరణ్యకశిపుడు కూడా ఏమైపోయాడు, షాక్ అయిపోయాడు అనమాట. విస్మయంతో చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు అనమాట. సో స్వామి ఆయనకి శక్తులు ఎన్నో, కొన్ని బోల్డని శక్తులు ఉంటాయన్నమాట. సో పరాశ శక్తి వివిధయ శ్వేతలో చెప్పినట్టు అన్నమాట. సో అటువంటి శక్తులకి అంతు అనేటువంటిది ఉండదు. రాక్షసులు ఏమనుకుంటారు, స్వామి అవతరించినప్పుడు ఆయనకి ఏమీ లేదు, ఆయనకు ఆ శక్తిలో ఉన్నాయి, అంతకన్నా మాకు ఎక్కువ శక్తులు ఉన్నాయని చెప్పని అనుకుంటూ ఉంటారన్నమాట. సో కానీ ఏంటంటే ఆయనకి ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులన్నీ కూడా ఆయనకు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఆయన బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చారు కదా ఆయన హిరణ్యకశిపుడు. సో ఏదైనా సరే సృష్టించబడిన దాని చేత, మానవుల చేత గాని, జంతువు చేత గాని, ఆయుధాల చేత గాని, ఖడ్గం చేత గాని, లేకపోతే కనుక మిగతా వాటి రకరకాలు. సో ఏం చెప్పారు, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, పగటి సమయంలో గాని, రాత్రి సమయంలో గాని, గాలి మీద గాని, నేల మీద గాని, ఆకాశంలో గాని, సో అలాగని చెప్పేసి అన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ అన్ని కూడా చెప్పేశాడు ఆయన. చెప్పేసి ఇంక నేను ఇన్విన్సిబుల్, నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు అని చెప్పి డెసిషన్ కి వచ్చేసాడు హిరణ్యకశిపుడు. కానీ అటువంటి బ్రహ్మగారు ఇచ్చినటువంటి, కావాలంటే కనుక ఆయన ఏంటి వేరే ఏదో రూపంలో వచ్చేసి కావాలంటే చంపేయించాడు బ్రహ్మ. కానీ ఏంటంటే కనుక బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాన్ని కూడా నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వరానికి అనుగుణంగానే ఆయన అటువంటి రూపాన్ని తీసుకుని ఆయన రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి 19వ శ్లోకం నుంచి 22వ శ్లోకంలో ఆ యొక్క నరసింహస్వామి యొక్క రూపం ఎలా ఉంది అనేటువంటి విషయం మనకి చెప్తున్నారనమాట. మీమాంస్యమానస్య సమోక్తితో గర్తో నృసింహరూపాస్తదలం భయానకం ప్రతప్తచామి కరచండలోచనం స్ఫురత్సటాకేసరజుంబితాననం కరాలదంష్ట్రం కరవాలచంచలా క్షురాంతజిహ్వం ప్రకృతి ముకోల్బణం స్తబ్దార్ధ్వకర్ణం గిరికందరాద్భుత వ్యాత్పాస్యనాసం హనుభేద భీషణం దివి స్పృశత్కాయమదీర్ఘపీవర గ్రీవోర్వక్షస్థలమల్పమధ్యమం గౌరైశ్చురితం తనూరహే విశ్వభుజాని కసతం నఖాయుధం దురాసదం సర్వనిజేతరాయుధా ప్రవేక విద్రావితదైత్యదానవం. భవాని మాతజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎదుటనున్న నృసింహదేవుని రూపంను నిశ్చయించుటకు యత్నించుచు హిరణ్యకశిపుడు దానిని గూర్చి ఆలోచింపసాగాను. తప్త కాంచనమును బోలిన ఉగ్రమగు కన్నులతో ఆ భగవద్రూపము అతి భయంకరముగా నుండెను. తేజోవంతమగు జూలు అతని భయంకరమగు ముఖమును వికసింపజేసి ఉండెను. అతని దంష్ట్రలు దీర్ఘములుగాను, కత్తి కొనవలే చురుకుగానున్న జిహ్వ యుద్ధము చేయుచున్న కరవాల్ము వలెను ఉండెను. అతని కర్ణములు నెక్కబొడుచుకుని చలనరహితములై ఉండెను. అతని ముక్కుపుటలు నోరు కొండ గుహలను బోలి ఉండెను. అతని దవడలు భయంకరముగా చీలి ఉండెను. అతని శరీరము ఆకాశమును తాకుచుండెను. కురుచుగాను స్థూలముగాను ఉన్నట్టి మెడతోనూ విశాల వక్షస్థలముతోనూ సన్నని నడుముతోనూ ఉన్నట్టి అతని రూపము చంద్రకిరణముల వంటి తెల్లని రోమములను కలిగి ఉండెను. సైనిక దళములను బోలినట్టి అతని భుజములు అన్ని దిక్కుల యందు విస్తరించి ఉండి శంఖ చక్ర గదా పద్మాది సహజాయుధములతో దైత్య దానవులను నశింపజేయనుగా ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎంత అద్భుతంగా ఉంది ఆ యొక్క రూపము.
డిస్క్రిప్షన్ చదువుతుంటేనే ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. సో ఎలా ఉందంటే ఆ యొక్క నరసింహస్వామి యొక్క రూపము చూసి హిరణ్యకశిపుడు ఆ యొక్క రూపం గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎలా ఉందంట ఆయన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంట, ఆయన యొక్క కళ్ళు తప్త కాంచనమును పోలి ఉన్నాయి. అంటే కనుక బంగారం ఎలా ఉంటుంది, మనకి పసుపు రంగులో ఉంటుంది. ఆ యొక్క బంగారాన్ని కరిగిస్తే కనుక మనం ఒక్కొక్కసారి మనం కంసాల దగ్గరికి వెళ్తాం, అక్కడ కరిగిస్తే కనుక మనం చూస్తాం అన్నమాట ఎటువంటి రంగులో ఉంటుంది. మామూలుగా అయితే బంగారం పచ్చగా ఉంటుంది, పసుపచ్చగా. ఆ కరిగించినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ రంగులో ఉన్నాయన్నమాట ఆయన యొక్క కళ్ళు. సో ఆ తర్వాత ఇంకేముందంట, ఆయన యొక్క కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఆయనకి మెడ చుట్టూరు ఏదైతే తల చుట్టూరు ఏదైతే జూలు ఉందో ఆ జూలు ఎలా ఉందంట, చాలా బ్రైట్ గా ఉందంట, తేజోవంతంగా ఉందన్నమాట. సో అది ఏం చేసిందంట, ఆ యొక్క ముఖాన్ని, ఆయన భయంకరమైన ముఖాన్ని అది వికసింప చేసింది అనమాట. ఆ తర్వాత ఆయన యొక్క పళ్ళు అన్నమాట, టీత్ ఎలా ఉన్నాయి, చాలా పదునుగా ఉన్నాయన్నమాట, చాలా వాడిగా ఉన్నాయన్నమాట. ఆయన యొక్క నాలుక కూడా ఎలా ఉందంట, చాలా యుద్ధం చేస్తున్నటువంటి కత్తిలాగా ఉందన్నమాట. ఆయన యొక్క నాలుక అదే విధంగా పళ్ళు కూడా అంత షార్ప్ గా అన్నమాట, పదునుగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఆయన యొక్క చెవులు అయితే కనుక ఎలా ఉన్నాయి, మామూలుగా చెవులు అయితే ఫ్రీగా ఉంటాయి, కానీ ఆయన యొక్క చెవులు ఎలా ఉన్నాయంట, చాలా నిక్క పొడుచుకుని అసలు కదలట్లేదు అనమాట. ఆయన యొక్క ముక్కు పుటలు నోరు అయితే కనుక ఎలా ఉన్నాయన్నమాట, చాలా లోతుగా కొండ గుహల్లాగా ఉన్నాయన్నమాట. ఆయన యొక్క దవడలు అయితే కనుక ఇంకా చాలా భయంకరంగా చీలి ఉన్నాయన్నమాట. ఆయన చాలా పెద్దగా ఉన్నారు. ఆయన యొక్క శరీరం ఎలా ఉందంట, ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉందన్నమాట, అంత పెద్ద రూపం అన్నమాట. కానీ అంతలాగా ఆకాశాన్ని తాకుతూ ఉన్నా సరే ఆయన యొక్క మెడ ఎలా ఉంది, చాలా స్థూలంగా, అదే విధంగా కురచగా చిన్నగా ఉందన్నమాట. అదే విధంగా మరి ఆయన యొక్క వక్షస్థలం ఎలా ఉంది, చాలా విశాలంగా ఉంది. కానీ ఆయన నడుము చూస్తే కనుక ఎలా ఉందంట, సన్నగా నడుము ఉందన్నమాట. మొత్తం ఆయన యొక్క శరీరం మీద మిగతా ప్రదేశాల్లో అన్నిటి మీద కూడా ఆయనకి ఎలాంటి వెంట్రుకలు ఉన్నాయన్నమాట, తెల్ల రంగు వెంట్రుకలు ఉన్నాయన్నమాట. సో మొత్తం ఆయన యొక్క భుజాలు ఎలా ఉన్నాయి, మొత్తము అవన్నీ కూడా మొత్తం అన్ని దిక్కుల్లోనూ కూడా వ్యాపించి ఆ యొక్క భుజాలన్నిటిలో కూడా ఆయన శంకు చక్ర గద పద్మము అనేటువంటి రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలని ఆయన ధరించి ఉన్నారనమాట. ఆ యొక్క రూపము అంత అందంగా, అద్భుతంగా, భయంకరంగా, ఎవరికి, హిరణ్యకశిపుడికి భయంకరంగా ఉందన్నమాట. సో అప్పుడు ఇంకా ఏం చేస్తారు, హిరణ్యకశిపుడిని మిగతా దానవుల్ని ఆయన ఏ విధంగా చంపారనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ప్రాయేణ మేయం హరిణోరుమాయినా వద స్మృతోనేన సముద్యతేన కిం ఏవం భ్రువం స్తత్వ పదోదయాదితో నదృన్న సింహం ప్రతి దైత్య కుంజరా. శాంతకుమారి మాత చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. మాయావి యోగిస్తూ నన్ను నన్ను చంపుటకు ఈ ప్రణాళికను చేసినాడు. అయినను దాని వలన ప్రయోజనం ఏమున్నది, నాతో ఎవరు పోరాడగలరు అని తనలో తాను అనుకున్నట్టు హిరణ్యకశిపుడు గదను చేపట్టి ఏనుగు బలి నరసింహదేవునిపై దాడి చేసింది. వాస్యం, అడవిలో కొన్ని మార్లు సింహము ఏనుగుల నడుమ యుద్ధము జరుగుతుండను. ఇచ్చట భగవానుడు సింహం వలె గోచరించుండెను. భగవంతుని గాంచి భీతిలిన హిరణ్యకశిపుడు అతనిపై ఏనుగు వలె దాడి చేసింది. సాధారణంగా ఏనుగు సింహము చే పరాజితమగు కనుకనే ఈ శ్లోకమందలి పోలిక యుక్తముగానున్నది. అలక్షితోగ్నౌ పతిత పతంగమో యదా నృసింహౌ జసిసోసురస్తదా నతద్విచిత్రం కలిసత్వధామని స్వతేజసాయోను పురాపి భత్తమా. భారతి మాతజీ మీరు అనువాదం చదవండి, భాష్యంలో మీరు అధికార వరకు, ఆ తర్వాత శాంతి మాతజీ మీరు కృష్ణుడు తేజోమయుడు దగ్గర నుంచి చివరి వరకు. హరే కృష్ణ ప్రభుజీ. అల్పమగు మిడత అగ్ని యందు ప్రవేశించి అగోచరమగునట్లుగా తేజోపూర్ణుడైన భగవానునిపై దాడి చేసినప్పుడు హిరణ్యకశిపుడు
కనబడక పోయెను. దేవదేవుడు శుద్ధ సత్వస్థితుడు కనుక ఏది ఎంత మాత్రము విచిత్రము కాదు. పూర్వము సృష్టి సమయమున అతడు అంధకారమయమగు విశ్వమున ప్రవేశించి తన దివ్య తేజముచే దానిని ప్రకాశింపజేసి ఉండెను. భాష్యము. భగవానుడు శుద్ధ సత్వస్థితి ఎందే నెలకొని ఉండును. ఈ భౌతిక జగత్తు తమోగుణమయము కాని భగవంతుని సన్నిధి వలన అతని తేజము వలన ఆధ్యాత్మిక జగత్తు తమోగుణము రజోగుణము కలుషిత సత్వగుణమునకు దూరమై ఉండును. బ్రాహ్మణత్వ రూపములో ఈ భౌతిక జగత్తునందు సత్వగుణ రేసము గోచరించినప్పటికీ రజోస్తమో గుణముల ప్రాబల్యము వలన అట్టి లక్షణములు కొన్ని మార్లు అగోచరమగు చుండును. భగవంతుడు సదా దివ్య స్థితిలో నెలకొని ఉండును కనుక రజోస్తమ గుణములు అతనిని తాకజాలవు. ఎప్పుడు భగవంతుడు ఉపస్థితుడై ఉండునో అప్పుడు తమోగుణ అంధకారము ఉండజాలదు. దీనిని గూర్చి చైతన్య చరితామృతము మధ్యలీల 22.31 నందు ఇట్లు చెప్పబడినది. అక్కడ దాకే కదా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పేజ్ నెంబర్ శ్లోకం చెప్పరా? నేను ఇస్కాన్ టెంపుల్ కి 346 శ్లోకం. ఇప్పుడు మనం 24వ శ్లోకంలో ఉన్నాం. రథయాత్రకి వెళ్ళి వచ్చాను ప్రభుజీ, లేట్ అయిపోయిందండి, సారీ. సూర్య సమాయ భయ అంధకార యాహాల్ కృష్ణ తాహాల్ నాహి మాయార అధికార. కృష్ణుడు తేజోమయుడు, అవిద్య అంధకారము వంటిది. ఎక్కడ కృష్ణుడు ఉండునో అక్కడ అవిద్య ఉండదు. భౌతిక జగత్తు అంధకారమయము. ఆధ్యాత్మిక జీవనమును గూర్చి ఏదేనూ తెలియని స్థితిలో నింటినట్టిది. కానీ భక్తి యోగముచే అట్టి అజ్ఞానము నశించగలదు. ప్రహ్లాదుని భక్తి వలననే నృసింహ భగవానుడు ఆవిర్భవించాడు. ఆ దేవదేవుడు ప్రకటమైనంతనే అతని విశుద్ధ సత్వగుణముచే బ్రహ్మతేజము హిరణ్యకశిపుని రజస్తమో గుణ ప్రభావము నశించెను. భగవంతుని ఆ మహోన్నతమగు తేజమునందు హిరణ్యకశిపుడు కనబడకపోయాను, అనగా అతని ప్రభావము తుచ్చముగా నయ్యను. భౌతిక జగత్తు యొక్క అంధకారము ఏ విధముగా నశించినదనడి విషయమును గూర్చి శాస్త్రములందు ఉపమానము చెప్పబడినది. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభికమలము నుండి జన్మించినప్పుడు బ్రహ్మదేవునికి సర్వత్రా అంధకారమే గోచరించెను. కాని భగవాను నుండి జ్ఞానమును బడిసినంతనే అంతయు స్పష్టముగా నయ్యను. రాత్రి గడిచి సూర్యోదయం అయినంతనే సమస్తము గోచరించున్నట్లుగా అంతయు అతనికి సువిదితమయ్యను. ముఖ్య విషయమేమనగా గుణప్రభావితులై ఉన్నంత వరకు మనము అంధకారమున ఉన్నట్లే ఎగుడు. భగవంతుని సన్నిధి లేనిదే అట్టి అంధకారము తొలగదు. ఇక అట్టి భగవత్ సన్నిధి భక్తి యోగము చేతనే సంప్రాప్తమగును. లేక మాత్రమైనను భౌతిక కల్మషము లేనట్టి దివ్య స్థితిని భక్తి యోగము ఉత్పన్నము చేయగలదు. హరే కృష్ణ. తతో విపద్యాద్యహనన్ మహాసురో నృసింహం గదయోరువేగయా తం విక్రమంతం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యదాగ్రహీ. రాధమ్మ మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ. చదవండి అనువాదం. అతి క్రుద్ధుడైన హిరణ్యకశిపుడు పిమ్మట వేగంగా గదతో దాడి చేసి నృసింహదేవుని మోదెను. అయినను గరుడు మహాసర్పమును పట్టుకొనిన చందమున నరహరి ఆ దానవుని గదతో పాటుగా పట్టుకొని. హరే కృష్ణ. జయంతి. తతస్య హస్తాత్ కలితస్తదాసురో విక్రీడతో యాద్వహిర్గరుత్మతా అసాధ్వమన్యంత హృతౌ కసోమరా ఘన చదా భారత సర్వధిష్ట్యపా. శశికళ మాతాజీ అనువాదం భాషించండి. హరే కృష్ణ ప్రభు. ఓ భారత ధర్మరాజ, సర్పంతో క్రీడించుచు గరుడు అది నోటి నుండి తప్పించుకున్న అవకాశం నొక్కినట్లు
నృసింహదేవుడు తన హస్తముల నుండి హిరణ్యకశిపుడు తప్పించుకొనుటకు అవకాశము నొసగినంతనే తమ స్థానములను కోల్పోయి అసుర భయంతో మేఘముల మాటున దాగి ఉన్న దేవతలు ఆ సంఘటన శుభకరమైనది కాదని తలచి దేవుడు తన హస్తముల నుండి ఆ దానవుడు తప్పించుకునే అవకాశం నొసగాడు. హిరణ్యకశిపుని వలన మిక్కిలి భీతి చెంది ఉన్న దేవతలకు ఆ సంఘటన నచ్చలేదు. ఆ దానవుడు భగవంతుని చేతి నుండి తప్పించుకొని అతని మృత్యు కొరకై మహోత్సాహంతో వేచి ఉన్న తమను గాంచినచో తీవ్రముగా ప్రతీకారం చేయనని వారెరిగి ఉండిరి కనుకనే వారికి మిక్కిలి భయం కలిగింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నరసింహదేవ ఎప్పుడైతే కనుక ఆ విధంగా ఆయన అవతరించారో వెంటనే హిరణ్యకశిపుడికి అర్థమైపోయినాడు, మాయావి అయినటువంటి విష్ణువు ఇంకొక కొత్త రూపాన్ని తీసుకుని ఒక కొత్త ప్రణాళికతోటి నన్ను చంపడానికి వచ్చాడనమాట. అయినా ఏంటి ఉపయోగం, నన్ను ఎవరు కూడా నాతో ఎవరు పోరాడగలరు అని చెప్పేసి ఏం చేశాడు హిరణ్యకశిపుడు, అక్కడే ఉన్నటువంటి గద ఒకటి తీసుకుని నరసింహదేవి మీద మోదాడనమాట గట్టిగా. సో ఆ విధంగా దాడి చేశాడు అనమాట. సో దాడి చేసినప్పుడు ఇక్కడ ఏమని పోలుస్తున్నారు అంటే కనుక నరసింహదేవుని సింహంతో, అదే విధంగా ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి ఏనుగుతోటి సో పోలుస్తున్నారు అనమాట. జనరల్ గా ఏనుగుకి సింహానికి కనుక యుద్ధం జరిగితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఏనుగే ఓడిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఉపమానం కూడా చక్కగా సరిపోయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఏమవుతుంది, ఒక పెద్ద అగ్ని ఉంది అనుకోండి, అందులోకి మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మెడుతుంది అనుకోండి, మెడత అందులోకి వెళ్ళి ఏమైపోతుంది, భస్మం అయిపోతుంది, ఇంకా కనపడదు ఆ తర్వాత. అలాగే స్వామి యొక్క తేజస్సు ఎంత గొప్పగా ఉందంటే కనుక ఆ తేజస్సు లోపలికి హిరణ్యకశిపుడు వెళ్ళి ఇంకా కనపడమే మానేశాడు అనమాట. హిరణ్యకశిపుడు అందులోని అసలు కనపట్లేదు ఇంకా. సో అంటే ఇదివరకు అయితే కనుక హిరణ్యకశిపుడు ఎవరూ లేనప్పుడు చాలా తేజస్సుతో ఉండేవాడు, మిగతా వాళ్ళు దేవతలందరికంటే కూడా చాలా తేజస్సుగా ఉన్నాడు అనమాట. మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడు ఆయనకి వరం ఇచ్చినప్పుడు కొత్త శరీరం ఇచ్చారు కదా ఆయనకి, అప్పుడు చాలా తేజస్సుగా ఉంది ఆయన యొక్క శరీరం అని చెప్పి అటువంటి శరీరం వచ్చింది హిరణ్యకశిపుడి. కానీ స్వామి ముందు అటువంటి తేజస్సు ఏమన్నా పనికొస్తుందా, ఏమి పనికిరాదు. ఆయన యొక్క తేజస్సులోకి స్వామిని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అందులో కలిసిపోయాడు, ఇంక అసలు హిరణ్యకశిపుడే కనపడడం మానేశాడు అనమాట. అంటే ఆయన యొక్క తేజస్సు ఏమైపోయింది, శూన్యం అయిపోయింది అనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు ఎప్పుడైతే కనుక చాలా వేగంతో ఆ యొక్క గదతోటి వేగంగా నరసింహదేవుని మీద మోదాడు అనమాట. సో మోదినప్పుడు ఏమైపోయింది, అప్పుడు వెంటనే స్వామి ఏం చేశారు, చాలా చేతులు ఉన్నాయి ఆయనకి. సో అందులో ఒక చేతితోటి ఏం చేశారు, వెంటనే హిరణ్యకశిపుడిని క్యాచ్ పట్టేసుకున్నారు అలా గట్టిగా కొట్టడానికి వచ్చినప్పుడు అనమాట. సో ఎలా అయితే కనుక గరుడ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి అలాగే పాములను పట్టుకుంటారనమాట నోటితోటి. గరుడ పట్టుకుని ఏం చేస్తారు, అది ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆ పాము పారిపోలేదు అనమాట. కానీ ఏం చేస్తారు, పోన్లే అని చెప్పేసి సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి కావాలని వదిలేస్తారు గరుడ. అప్పుడు ఆ పాము ఏంటి, ప్రాణభయంతో మళ్ళీ అక్కడి నుంచి పారిపోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది అనమాట. సో కానీ వెంటనే వెళ్ళి గరుడ మళ్ళీ పట్టేసుకుంటారు. అలాగే స్వామి కూడా ఏం చేశారు, హిరణ్యకశిపుడికి తప్పించుకోవడానికి, ఎందుకంటే దొరికిపోయాడు, సో తప్పించుకోవడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చారనమాట. సో ఇలాంటి అవకాశమే మనం చూస్తాం, హిరణ్యాక్షుడు కూడా ఇలాంటి అవకాశమే ఒకసారి ఇచ్చారని. సో అలాగే మళ్ళీ హిరణ్యకశిపుడితో కూడా ఆయన ఆడుకుంటున్నారు అప్పుడు, ఎందుకంటే ఆయన యొక్క శక్తి ముందు గరుడ ముందు పాము ఏం పనిచేస్తుంది అనమాట, అలాగే స్వామి యొక్క శక్తి ముందు హిరణ్యకశిపుడు ఎందుకు పనికిరాడు అనమాట. సో కాబట్టి కావాలని చెప్పి ఒకసారి వదిలేశారు, కొంచెం వదిలేస్తే కనుక వెంటనే హిరణ్యకశిపుడు ఏం చేశాడు, తప్పించేసుకున్నాడు అనమాట. తప్పించేసుకుని అనుకుంటున్నాడు అనమాట, ఓ నా యొక్క హిరణ్యకశిపుడు ఇంకా అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, నా యొక్క శక్తిని చూసి భయపడిపోయి నన్ను వదిలేశాడు ఈయన అని చెప్పేసి అనుకుని ఒక్క క్షణం ఏం చేశాడు అనేది చూద్దాం. సో 26 చదివేసామండి మనం. చదివేశారు ప్రభుజీ ఇప్పుడే శశికళామాత. తమ్మన్యమానో నిజ వీర్య సంకితం యుద్ధస్తముక్తో నృహరిం మహాసురా పునస్తమాసాజ్యత ఖడ్గచర్మణి ప్రాగృహ్య వేగేన గతః సమృదే. అల్పస్థితి మతచి అనువాదం భాషించదండి.
నృసింహ భగవానుని చేతుల నుండి బయటపడినంతటా హిరణ్యకశిపుడు తన శౌర్యమును అతడు భీతిల్లినాడని తలచెను. అందువలన యుద్ధమును విరమించి క్షణకాలము విశ్రమించిన పిమ్మట ఆ దానవుడు ఖడ్గము డాలును పట్టి తిరిగి అత్యంత వేగముగా నృసింహునిపై దాడి చేసెను. భాష్యము: పాపి అయిన వాడు భౌతిక సౌఖ్యములను అనుభవించుటకు మూర్ఖజనులు గావించినప్పుడు పుణ్యాత్ముడు కష్టపడుచుండగా ఈ పాపాత్ముడెట్లు సుఖింపగలుగుచున్నాడు అని తలచుట జరుగుచుండును. భగవత్ సంకల్పమున పాపికి కొన్ని మార్లు భౌతిక జగత్తును భోగించడే అవకాశము కలుగుచుండును. ఆ రీతిగా అతడు ప్రకృతి పట్టులో లేని చందనము కావించి అవివేకిని చేయుట జరుగును. ప్రకృతి నియమములకు విరుద్ధముగా వర్తించేది పాపి తప్పక శిక్షింపబడవలసినదే. కాని నరసింహదేవుని హస్తముల నుండి విడివడిన హిరణ్యకశిపుని వలె క్రీడించుటకు అతనికి కొన్ని మారులు అవకాశం మసుగుబడుచుండును. హిరణ్యకశిపుడు చివరకు నరసింహదేవుని చేతిలో చావవలసియే ఉన్నాడు. కాని వినోదమును గాంచుటకై దేవదేవుడు తన హస్తముల నుండి ఆ దానవుడు బయటపడుటకు అవకాశము నొసగెను. హరే కృష్ణ. కంసేన వేగం శతచంద్రపద్మభే చరంతమచ్చేద్రముపర్యధో హరి కృత్వాట్టహాసం ఖరమోత్స్వనోల్బణం నిమీలితాక్షం జగృహే మహాజనా. మాత చదవండి. ఖడ్గమును డాలును చేపట్టి స్వీయ రక్షణము చేసుకొనుచున్న హిరణ్యకశిపుని అమిత బలశక్తి సమన్వితుడైన దేవదేవుడగు నారాయణుడు వికటాట్టహాసము కావించి ఏమాత్రము సందు దొరకకుండగా పట్టుకొనెను. ఆ దానవుడు డేగ వంటి వేగముతో కొన్ని మార్లు ఆకాశమునకు కొన్ని మార్లు భూమికి చెరించుచు శ్రీ నృసింహదేవుని అట్టహాసమునకు భయపడి కనులు మూసుకొని ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వస్ఫురంతం గ్రహణాతురం హరే వ్యాలో యదాకుం పులిసాక్షతత్వచం ద్వార్యూరుమాపాత్య దదాలీలయా నఖైర్యదాహిం గరుడో మహావిషం. పద్మిని మాతాజీ ఇప్పుడే చదివారు కదా మాతాజీ మీరు? హరే కృష్ణ ప్రభుజీ, నన్ను చదవమంటారా అండి? లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము వాసవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. ఇంద్రుని వజ్రాయుధము చేతనైనను గాయపడనట్టి హిరణ్యకశిపుని నృసింహదేవుడు సర్పము మూషికమును లేదా గరుడు మహావిష సర్పమును పట్టుకున్న చందనమున బంధించెను. పట్టుబడినందున మిగుల దుఃఖితుడై అవయవములను కదిలించుచున్నట్టి ఆ దానవుని దేవదేవుడు అంతటా సభాద్వారమున తన తొడలపై వేసుకుని అనాయాసముగా గోళ్లతో చీల్చివేశాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. నేలపైన గాని నింగియందు గాని మరణింపని వరదానమును హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి పొందియుండెను. కనుక బ్రహ్మ ఇచ్చిన మాటను నిలబెట్టుటకై నృసింహుడు తన తోడల పైననే ఆ దానవుని వేసికొనెను. ఆ స్థలము ఆకాశము కాదు, నేల కాదు, పగలు కాని రాత్రి కాని మరణింపని వరమును కూడా హిరణ్యకశిపుడు బడిసియుండెను. కనుక బ్రహ్మదేవుడు వసిగిన ఆ వరమును నిలబెట్టుటకు భగవంతుడు ఆ దానవుని సంధ్యాసమున సంహరించెను. సంధ్యా సమయములు పగలు గాని రాత్రి గాని కాదు, ఎట్టి ఆయుధము చేతను ఎట్టి మానవుని చేతను, ప్రాణరహితములు లేదా ప్రాణ సహితములు. మరణింపని వరమును కూడా హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి పొందెను. అందువలన నృసింహుడు హిరణ్యకశిపుని దేహమును గోళ్లతో చీల్చివేసెను. గోళ్లు ఆయుధములు కావు, అవి ప్రాణరహితములు గాని ప్రాణసహితములు గాని కావు. నిజమునకు గోళ్లను ప్రాణరహితములని చెప్పవచ్చును, కానీ అదే సమయంలో వానిని ప్రాణ సహితములని కూడా అనవచ్చును.
ఈ ప్రకారము బ్రహ్మదేవుడు ఇచ్చిన వరములను నిజము చేయుటకు నృసింహదేవుడు హిరణ్యకశిపుని విపరీతముగా నైనప్పటికీ లీలగా వధించి వేసెను. హరే కృష్ణ సంరంభ ప్రభుజీ, థ్యాంక్ యూ. సంరంభ దుష్ప్రేక్ష్య కరాలలోచనో వ్యాత్తాననాంతం విలిహన్ స్వచిత్వయా ఆశ్రూగ్లవాక్తారుణకేసరానను యదాంత్రమాలీ ద్విపహత్యయా హరే. పద్మిని మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. నృసింహదేవుని ముఖము ధూళి రక్తంతో తడిసినవి. క్రోధ పూర్ణములకు అతని భీకరముగు నయనములు దుర్నిరీక్షములై ఉండెను. నోటి చివర భాగములను నాలుకతో నాకుచు ఆ దేవదేవుడు హిరణ్యకశిపుని ఉదరము నుండి తీసిన ప్రేవులను హారముగా ధరించి అప్పుడే ఏనుగును చంపిన సింగమును బోలెను. భాష్యము. నృసింహదేవుని ముఖంపై ఉన్న జూలు రక్త బిందులతో తడిసి ఎర్రగాను అందముగాను కనిపెట్టను. ఆ దేవదేవుడు హిరణ్యకశిపుని ఉదరమును గోళ్లతో చీల్చివేసి ప్రేగుల మాలను ధరించను. అది అతని సౌందర్యం ఇనుమడింప చేసెను. ఆ ప్రకారము భగవంతుడు ఏనుగుతో యుద్ధమునకు తలపడే సింహం వలె అతి భీకరముగా అయ్యను. హరికృష్ణ. థ్యాంక్ యూ. నఖాంకురోత్పాటి తహృత్సరోరుహం విసృజ్య తస్యానుచరానుధాయుధాన్ అహం సమస్తాన్నఖశస్త్ర ప్రాణిభిర్ దోర్దండయూధోనుప్రతాన్ సహస్రసా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము లక్ష్మీ మాత చదవం. హరే కృష్ణ ప్రభు. ధన్వత్ ప్రణాం. బాహువులు కలిగిన దేవదేవుడు తొలుత హిరణ్యకశిపుని గుండెను పెరికి అతనిని పక్కకు పడవేసి పిదప వానుచరుల వైపునకు తిరిగాను. భగవంతునితో తలపడుటకు వేల సంఖ్యలో అరుదించిన ఆ హిరణ్యకశిపుని అనుయాయులందరూ హస్తప్రాణులై ఉండిరి. అయినను నరసింహదేవుడు వారందరూ కేవలము తన శాఖగ్రహములతో వధించెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నన్నేనండి. అవును. హరే కృష్ణ. భాష్యం. ఈ భౌతిక జగత్తు సృష్టించబడి నాటి నుండి దేవతలు అసురులనడి రెండు రకముల వారు ఉన్నారు. దేవతలు ఎల్లప్పుడూ భగవంతునికి విశ్వాసపాత్రులై ఉందురు. కానీ అసురులు మాత్రము నాస్తికులై ఉండి సదా ఆ దేవదేవుని సర్వాధిక్యమును ధిక్కరించుచుందురు. ప్రస్తుతము ప్రపంచమంతటను నాస్తికుల సంఖ్యే విపరీతముగా పెరిగి ఉన్నది. భగవంతుడు లేనే లేడని, కేవలము ప్రకృతి తత్వముల కలయిక చేతనే సమస్తము ఉద్భవించునని నిరూపించుటకు వారు యత్నించుచున్నారు. ఈ విధముగా ప్రపంచము అధికాధికముగా భగవద్రహితముగానై అంతయు అస్తవ్యస్తమగుచున్నది. ఇదే ఇంకనూ కొనసాగినచో భగవంతుడు తప్పక చర్య గైకొనును. హిరణ్యకశిపుని విషయమున అతడట్లే చేసినాడు కదా. ఒక్క క్షణములోనే హిరణ్యకశిపుడు అతని అనుచరులందరూ నశించిపోయిరి. అదే విధముగా ఈ భగవద్రహితమగు నాగరికత ఇట్లే కొనసాగినచో భగవంతుని వ్రేలు కదిలించినంత మాత్రమున క్షణకాలములో నశింపగలదు. కనుక దానవులు సావధానులై తమ భగవద్రహితమగు నాగరికతను తగ్గించుకొనవలెను. మా హరినామ సంకీర్తనోద్యమము వలన లాభమును బడసిన వారై వారు భగవానికి విశ్వాసపాత్రులు కావలెను. లేనిచో వారు నశించియే తీరుదురు. క్షణమాత్రమున హిరణ్యకశిపుడు మరణించినట్లు ఈ భగవద్రహిత నాగరికత కూడా ఏ క్షణమైనను నశించిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో చెప్పుకున్నాం, హిరణ్యకశిపుడు ఏం చేశాడు, వదిలిపెట్టేశారు. స్వామి కావాలని వదిలిపెడితే కనుక వెంటనే తప్పించుకుని ఒక్క సెకండ్ అన్నమాట, కొంచెం ఒక రెస్ట్ తీసుకుని మళ్ళీ వెంటనే అక్కడే పడి ఉన్నటువంటి ఒక ఖడ్గము, అదేవిధంగా డాలు, ఆ రెండు తీసుకుని ఇక హిరణ్యకశిపుడు నరసింహదేవి మీద ఆయన అటాక్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఆయన సో ఆ విధంగా అటాక్ చేస్తూ ఉన్నాడు. సో అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే కనుక స్వామి మళ్ళీ ఆయన పట్టేసుకోవడానికి మళ్ళీ ఆయన తను ఏం చేస్తున్నాడు, తనంతట తాను రక్షించుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క డాల్ తోటి, కత్తితోటి ఏం చేస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు అనమాట.
సో అప్పుడు వెంటనే నరసింహదేవి ఏం చేశారు, ఆయన వికటాట్టహాసం చేశారనమాట. సో ఇంకా ఈసారి ఎటువంటి తప్పు లేకుండా, సందు ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి పట్టేసుకున్నారనమాట. సో అంతకుముందు హిరణ్యకశిపుడు ఎలా అంటే కనుక కొన్నిసార్లు ఆకాశంలోకి, కొన్నిసార్లు భూమి మీద తిరుగుతూ ఆయనకి అందకుండా అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ స్వామి ఏంటంటే కనుక పట్టేసుకున్నారు చిట్టు చివరిగా అనమాట. సో ఆ యొక్క నరసింహదేవి ఎప్పుడైతే కనుక వికటాట్టహాసం చేశారో భయపడి కళ్ళు కూడా మూసుకున్నాడంట హిరణ్యకశిపుడు. సో అంత భయపడ్డాడు అనమాట. సో అది ఎలా అయితే కనుక, పాము ఎలా అయితే కనుక ఎలకని చాలా తేలిగ్గా పట్టేసుకుంటుందో, గరుడు ఎంత విషం ఉన్నటువంటి పాముని ఎలా అయినా సరే చాలా చాకచక్యంగా పట్టేసుకుంటుందో, అలాగే హిరణ్యకశిపుని కూడా నరసింహదేవి ఏం చేశారు, పట్టేసుకున్నారు అన్నమాట. సో అప్పుడు ఏం చేశారు, ఇంకా అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి చేత్తో పట్టుకుని వెళ్ళి ఆ యొక్క సభ ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చుని తన యొక్క తొడల మీద హిరణ్యకశిపుణ్ణి పెట్టుకున్నారన్నమాట. పెట్టుకుని, సో హిరణ్యకశిపుడి యొక్క శరీరం ఎలా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, వజ్రాయుధం చేత కూడా అది కట్ చేయబడదు అనమాట. కానీ అటువంటి శరీరాన్ని ఉన్నా సరే వెంటనే స్వామి ఏం చేశారు, తన ఒళ్ళో పెట్టుకుని ఆ యొక్క ఎంత వాడిగా ఉన్నాయంటే కనుక గోళ్ళు, వాటితోటి ఏం చేశారు, ఆయన యొక్క పొట్టని చీల్చేశారు అన్నమాట. సో ఎందుకంటే కనుక బ్రహ్మదేవుడు వరం ఇచ్చారు కదా ఆయనకి, పగటి పూట కానీ రాత్రి పూట కానీ చంపడం కుదరదు. అందుకని స్వామి ఇప్పుడు అవతరించారు, ఇంచుమించు సంధ్యా సమయంలో అన్నమాట. సో సంధ్యా సమయం అంటే సాయంకాలం అన్నమాట, అది పగలు కాదు రాత్రి కాదు అన్నమాట. సో ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి ఎక్కడ పెట్టుకున్నారు, ఒళ్ళో పెట్టుకున్నారు. ఒళ్ళో పెట్టుకున్నారంటే కనుక అది నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చేశారు, పగల సమయం రాత్రి సమయం, నేల మీద కాదు ఆకాశం మీద కాదు. సో ఇంకా ఏం చేశారు అని అంటే కనుక, ఆయన ప్రాణం ఉన్న వాటితో కానీ ప్రాణం లేని వాటితో కానీ బడకూడదు అని అన్నారు. సో గోల్డ్ ఏంటంటే కనుక మనం చూస్తే కనుక వాటికి ప్రాణం ఉందా అంటే కనుక ఉంది, లేదంటే లేదనమాట. ఎందుకంటే కనుక గోల్డ్ కి మనం కట్ చేసాం అనుకోండి, దానికి మనకేమైనా బాధ కలుగుతుందా, ఏమీ కలగదు. కానీ మరి గోల్డ్ ఏమవుతాయి, పెరుగుతూ ఉంటాయి. అవి గోల్డ్ పెరుగుతాయి కదా, ప్రాణం లేదు అని అంటే కనుక పెరగకూడదు, కానీ గోల్డ్ పెరుగుతూ ఉంటాయి అంటే ప్రాణం ఉన్నట్టు. కానీ కట్ చేసినా సరే మనకేమైనా బాధ కలుగుతుందా, గోల్డ్ కట్ చేసినప్పుడు మనకేం బాధ కలగదు. సో అందుకని గోళ్ళని ఎలా చెప్తారు అని అంటే కనుక ప్రాణ సహితములు అని చెప్పవచ్చు, ప్రాణరహితములు అని కూడా చెప్పవచ్చు. రెండింటికి కూడా మధ్యలో ఉన్నటువంటివి అన్నమాట. అటువంటి చాలా పదునైనటువంటి గోళ్లతోటి హిరణ్యకశిపుడి యొక్క పొట్టని చీల్చివేశారనమాట. చీల్చివేసినప్పుడు ఏమైంది, ఆ రక్తం అంతా చిందుతుంది కదా, ఆ రక్తం చిందినప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆయనకి జూలు ఎలా ఉంది, చాలా తెల్లగా ఉంది అని చెప్పుకున్నాం. ఆ జూలు మీద అంతా కూడా హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో తడిసిపోయింది అనమాట. సో ఆయనకి కళ్ళు ఎలా ఉన్నాయి, చాలా భయంకరంగా క్రోధపూర్ణంగా ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఆయన హిరణ్యకశిపుడి యొక్క పొట్టనంతా కూడా చీల్చేసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క పేగులనంతా కూడా తీసుకుని ఆయనకి మెడలో వేసుకున్నారనమాట, హారం కింద వేసుకున్నారు. సో అప్పుడే ఉన్నటువంటి ఏనుగుని ఫ్రెష్ గా అప్పుడే చంపింది అనుకోండి, ఏనుగుని ఒక సింహం ఎలా ఉంటుందో ఆ విధంగా చాలా భయంకరంగా ఉన్నారనమాట. అప్పుడు వెంటనే ఏం చేశారు, చాలా బాహువులు ఉన్నాయి కదా ఆయనకి, నరసింహదేవికి, ఆ యొక్క హిరణ్యకశిపుడి యొక్క గుండెకాయని ఏం చేశారు, వెంటనే దాన్ని తీసి పక్కన పడేసి హిరణ్యకశిపుడి యొక్క శరీరాన్ని కూడా పక్కన పడేశారు. ఎంతసేపు పట్టింది హిరణ్యకశిపుడిని చంపడానికి, హార్డ్లీ సమ్ సెకండ్స్ అన్నమాట, ఒక్క నిమిషం కూడా పట్టలేదన్నమాట స్వామికి. సో ఆయనకి ఎన్నో చేతులు ఉన్నాయి కదా, అక్కడే హిరణ్యకశిపుడి యొక్క సైన్యం అంతా కూడా అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా నరసింహదేవి మీద అటాక్ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. కానీ వాళ్ళందరినీ కూడా స్వామి చాలా సునాయాసంగా వాళ్ళందరినీ కూడా సంహరించారన్నమాట. ఎంతసేపు పట్టింది హిరణ్యకశిపుడు, సో ఎంతో గొప్పవాణ్ణి అని చెప్పి ఫీల్ అయ్యాడు, అందరినీ బాధ పెట్టాడు. ఎంతో ప్రహ్లాదుని కూడా చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. కానీ ఎంతసేపు పట్టింది హిరణ్యకశిపుడిని సంహరించడానికి, స్వామికి ఒక్క నిమిషం కూడా పట్టలేదన్నమాట. సో అదే ప్రభుపాద గారి భాష్యంలో చెప్తున్నారనమాట, యొక్క అసుర నాగరికత ఉంచుకుని చాలా మంది విర్రవీగుతూ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ కూడా స్వామి నాశనం చేయాలి అని అంటే కనుక ఒక్క నిమిషం కూడా పట్టదు. సో కాబట్టి మీ యొక్క అసుర ప్రవృత్తిని మానుకుని మేము ఇస్తున్నటువంటి యొక్క హరికృష్ణ సంకీర్తనోద్యమాన్ని ఉపయోగించుకుని భగవంతుడికి విశ్వాస పాత్రులయ్యి ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా హిరణ్యకశిపుడిని చంపారు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అదే విధంగా దేవతలందరూ కూడా ప్రార్థనలు చేస్తారు మళ్ళీ నరసింహదేవికి అనేటువంటిది
మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేసుకుందాము. సో రేపు మాకు రథయాత్ర ఉంటుంది. సో అందుకని చెప్పి రేపు సెషన్ ఉండదు, మళ్ళీ సోమవారమే మనకి సెషన్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఈ రోజు కాదా అండి? చాలా చోట్ల ఈ రోజు చేస్తున్నారండి.